చంద్రబాబు పాదయాత్రకు ప్రజల నుంచి స్పందనే లేదని అంబటి రాంబాబు చెప్పారు. 26 జీవోలపై మంత్రులు పలు విధాలుగా మాట్లాడటాన్ని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఓటింగ్ పై కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కయ్యాయని అంటున్నారు. అసలు షర్మిల పాదయాత్ర 26 జీవోలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై ఆయన ఏమంటున్నారో ఇప్పుడు విందాం. రాజన్న రాజ్యమే స్థాపన ధ్యేయంగా సాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రకు అశేష జనంతో పాటు కూడా కార్యకర్తలు అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. తమ సమస్యలను చెప్పుకుంటారు. ఇప్పుడు పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు. సార్ అడిగి మరింత తెలుసుకుంది. సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగుతుంది కదా, షర్మిల గారు పాదయాత్ర చేయడం పట్ల మన ప్రజలు ఆమె పాదయాత్ర పట్ల తీవ్రమైనటువంటి స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువకులు, వృద్ధులు, అన్ని గ్రూపులకు సంబంధించినటువంటి ప్రజానీకం తెలంగాణ, రాయలసీమ ఈ ప్రాంతాల్లో కూడా అశేషంగా ఆమెని చూడటానికి రావడం, ఆమె పాదయాత్రలో పాలుపంచుకోవడం జరుగుతూ ఉన్నది. నాకు తెలిసినంత వరకు ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక ప్రజా ప్రస్థానం. ఇది మరో ప్రజా ప్రస్థానం. ఒకవైపున మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు హెలికాప్టర్ అలవాటు, ఏసీ కార్ల అలవాటు తప్ప ఇప్పుడు పాదయాత్ర చేసినటువంటి సందర్భమే లేదు ఆయన మొత్తం జీవిత చరిత్రలో. కానీ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమలో గాని, లేకపోతే మరొక సందర్భంలో గాని అనేక సందర్భాల్లో పాదయాత్ర ద్వారా ప్రజల మధ్యకు వెళ్లినటువంటి వ్యక్తి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని చూసిన తరువాత ప్రజల్లోకి వెళ్లకపోతే తనకు కనీసమైనటువంటి గుర్తింపు కూడా రాదనే ఉద్దేశంతో ఈ రోజున ఆయన కూడా పాదయాత్ర చేయటం, నిజం చెప్పాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ దెబ్బకు మాత్రమే భయపడి ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన పాదయాత్రలో వస్తున్నటువంటి స్పందన ఏంటో మనం చూస్తున్నాం. 9 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కొత్త వాగ్దానాలు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నావు, ఎలా తీరుస్తామంటే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితి. ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పి తన పాదయాత్రలో ప్రజలు నమ్మించడానికి విఫలయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. సార్, ఇప్పుడు 26 జీవోలకు సంబంధించి సమిష్టి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మంత్రులు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది. అటువంటిప్పుడు జగన్ నిర్దోషిగా బయటపడే అవకాశం ఉంది. దీనివల్ల ఈ 5 మంత్రులు కూడా కౌంటర్ దాఖలు చేసినటువంటి సందర్భాన్ని చూస్తే వారిలో వారి వాదన నిజమైతే జగన్మోహన్ రెడ్డి అసలు దోషే కాదు. 26 జీవోలు చట్టబద్దంగా విడుదల చేశాము, దానిలో ఏ విధమైన తప్పిదాలు లేవు అంటూనే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకోవాలనే మాట మాట్లాడుతున్నారు. 26 జీవోలు చట్టబద్దమైనప్పుడు, 26 జీవోలు న్యాయమైనప్పుడు, మంత్రివర్గ నిర్ణయాలు కరెక్ట్ అయినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి నేరస్తులు అవడానికే అవకాశం లేదు. ఇది ఇవాళ చెబుతున్నటువంటి అంశం కాదు, మొదటి రోజు నుంచి మేము చెబుతున్నటువంటి అంశం. ఏదో ఒక విధంగా ఆయన్ని కుట్ర చేసి లోపల పెట్టాలనేటువంటి పథకంతో ఏర్పాటు చేసింది తప్ప మరొకటి కాదనేది మరొకసారి తేటతెల్లమవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వము 26 జీవోలకు సంబంధించి కూడా తమ తప్పు ఒప్పుకున్నట్లని చెప్పేసి కూడా అంబటి రాంబాబు గారు ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్ తో సుభాష్, సాక్షి టీవీ, మహబూబ్ నగర్.